శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదాశివ. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. వరదా మహేశ ఈశా శుభదా సురేశ భాస. అజయానంత రూప సుఖదా త్రిలోకవాస. లోకేశ చిద్విలాస పరమేశ పార్వతీశ. లోకేశ చిద్విలాస పరమేశ పార్వతీశ. ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సాంబ శివ. ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదాశివ. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. శివ పంచాక్షరి పరబ్రహ్మము దైవ శబ్దమే ఓంకారం. శివ పంచాక్షరి పరబ్రహ్మము దైవ శబ్దమే ఓంకారం. ప్రణవ స్వరూపం ఓంకారం జీవన్ముక్తికి సోపానం. ప్రణవ స్వరూపం ఓంకారం జీవన్ముక్తికి సోపానం. గిరిజా శంకర హిమగిరి సుందర పాప వినాశ అరుణగిరీశ. శివమే ఈ జగమంతా శరణం పావన చరిత. నిను చేరి చంద్రమౌళి వేడేను కరుణ కోరి. నిన్నే స్మరించి నిన్నే స్తుతించి వేడితి అరుణగిరీశ. ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సాంబ శివ. ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదాశివ. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. శుభకర సుందర భవహర శంకర సురముని వందిత ఈశ్వర. శుభకర సుందర భవహర శంకర సురముని వందిత ఈశ్వర. గుడిదరి నిలిచితి దేవరా మరి మరి పిలిచితి కావరా. గుడిదరి నిలిచితి దేవరా మరి మరి పిలిచితి కావరా. సురనర నేత కామిత దాత పాప విభంగ లోక శుభాంగ. శ్రుత జన పాలక ఈశా అరుణాచల స్థిరవాస. జయ జయ శంకర దేవా కనికరముతో కనరావా. దేవ మహేశ ఈశా పరేశ శంభో అరుణగిరీశ. ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సాంబ శివ. ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదాశివ. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా. వరదా మహేశ ఈశా
శుభదా సురేశ భాస అజయానంత రూప సుఖదా త్రిలోకవాస లోకేశ చిద్విలాస పరమేశ పార్వతీశ లోకేశ చిద్విలాస పరమేశ పార్వతీశ ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సాంబ శివ ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదా శివ అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా అరుణాచల శివ ఈశ్వరా ఈశా జగదీశ కావరా ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సాంబ శివ ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదా శివ ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సాంబ శివ ఓం శివ శంకర ఓం శివ శంకర ఓం జయ శంకర సదా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచలుడు గిరి ప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యమున్నది. ఎందుకంటే ఆ సర్వేశ్వరునకు గిరి ప్రదక్షిణ మహా ఇష్టం. అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి 2 మార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. దీని దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ మహిమను గూర్చి మన పురాణాలు ఈ విధంగా వివరించాయి. ఒకమారు గౌరీదేవి గౌతమ మహామునిని ఇలా అడిగింది, ఓ మహాముని, ఈ అరుణాచల ప్రదక్షిణ ఎందలి మహత్తు ఎటువంటిది? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎట్టి పుణ్యం లభిస్తుందో చెప్పండి అని గౌరీదేవి అడిగింది. అందుకు గౌతముడు సంతోషించి పరమేశ్వరుని ధ్యానించగా పరమేశ్వరుడు గౌతమునితో ఇలా చెబుతున్నాడు, ఓ గౌతమ, నేను భూలోకములో అరుణాచల రూపంతో వెలసి విన్నాను. అందుచేత దేవతలు మునులు అందరూ నాకు ప్రదక్షిణలు చేస్తుంటారు. నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వజన్మయందలి పాపములు నశిస్తాయి. అనేక పుణ్య తీర్థాలలో కృంకులిడిన పుణ్య ఫలము ఈ గిరి ప్రదక్షిణతో లభిస్తుంది. ఏ కొంచెము పుణ్యం కూడా చెయ్యని కడు పాప